12కి డెలివరీ అయింది. మేము వచ్చేవరకు 3 అవర్స్ టైం పట్టింది. మేము వచ్చి చెక్ చేసేవరకు పాపకు ఇక్కడ స్క్రాచ్ ఉంది, రైట్ సైడ్ ఇక్కడ స్క్రాచ్ ఉంది, చేతి మొత్తం స్వెల్ అయింది, పట్టి కట్టి ఉంచిర్రు అక్కడ. మేము పోయి పిల్లల డాక్టర్ని అడిగితే వాళ్ళు ఎక్స్రేకి రాసిచ్చారు. ఎక్స్రే చూసేసరికి చేతి ఫ్రాక్చర్ అయింది. మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, దీనికి మాకు ఆన్సర్ ఎవరు చెప్తారు, మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత పాపకు ఇబ్బంది ఉన్నదని డాక్టర్లు ఎవరు మీకు ఇన్ఫార్మ్ చేయలేదా? డాక్టర్లు మా ఇల్లాస్ వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఎక్కువ తెలియదు. జస్ట్ మాకు ఇబ్బంది అయింది, డెలివరీ టైంలో ఇబ్బంది అయిందని చెప్పారు తప్పదొచ్చే, కానీ ఫ్రాక్చర్ అయింది అన్న సంగతి మాకు చెప్పలేరు వాళ్ళు. మీరు అడిగేవారు? మేము అడిగే వరకు చెప్పలేరు. నేను వచ్చి పిల్లల డాక్టర్ని క్వశ్చన్ చేస్తే ఏమైంది అని చెప్తే పిల్లల డాక్టర్ ఏమంటారు అంటే, మాకన్నా బాగా పెద్ద సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్ద సార్ ఎవరంటే ఆర్థో చెప్తున్నారు, ఆర్థోపెడిక్ చెప్తున్నారు. మరి ఆయనకు ఫోన్ చేసి మేము ఆయన అడుగుతామంటే ఆయనకు ఫోన్ చేస్తే నేను అవైలబుల్ లేనని చెప్తున్నాడు. నేను నిన్న నెక్స్ట్ డే ఎక్స్రే తీసిన తర్వాత వీళ్ళు నాకు కూడా పంపలేదు. మా కన్సర్న్ డాక్టర్కి మేము పంపించినాము. మేము ఆయన కూడా లేదు మాకు ఎక్స్రే కావాలని నిన్న వచ్చి నేను గట్టిగా అడిగితే వాళ్ళకు ఫోన్ల నుంచి ఫోటో తీసుకున్నట్టున్నారు. అది చూసేసరికి అందులో బ్రేక్ అయింది బోన్. ఎట్లా బ్రేక్ అయింది? ఆ రోజు సండే సార్, ఆ రోజు సండే రోజు మా డాక్టర్స్ ఉన్నారా లేకపోతే ఎవరు నర్సులతో వీళ్ళు చేయించారా అన్నది మాకు కొంచెం అనుమానం. ఎవరు చేయించారు అన్నది వీళ్ళు ఎవరు అడిగినా కానీ మేడం అంటారు, కానీ ఎవరు ఆ మేడం పేరు చెప్తలేరు, ఆ మేడం ఫోన్ నెంబర్ ఇస్తలేరు. వీళ్ళు ఎవరు సరిగా రెస్పాండ్ అవుతారు. ఎవరు చేసిరో మాకు తెలియదు, వాళ్ళు మాకు ఆన్సర్ చేయాలా, ఎట్లా జరిగిందని చెప్పాలి. మాకు డాక్టర్ల పైన అనుమానం. మాకు డాక్టర్ల పైన అనుమానం ఉన్నది. ఎవరు చేసిరు అన్నది వాళ్ళు మాకు చెప్పాలి. ఎవరు లేరు, అవైలబుల్ లేరు. వచ్చి అడిగితే కంపౌండర్ తప్పితే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ హాస్పిటల్ అడగడానికి వాళ్ళు కావాలి, ఎమర్జెన్సీ కేసు ఉండి ఫోన్ చేస్తేనే వస్తారంట. ఇక్కడ నార్మల్ టైంలో ఉండారంట. ఇక్కడ భవానీ అనే పేషెంట్ ఆదివారం రోజు ఉదయం ఉమ్మనీరు పోతున్న కారణంగా వచ్చింది. పేషెంట్కి నొప్పులు స్టార్ట్ కాలేదు, కానీ ఉమ్మనీరు పోతుంది. ఉమ్మనీరు పోవడం వల్ల మేమేం చేసినామంటే ఒక 4-5 గంటలు నొప్పులు ఏమన్నా స్టార్ట్ అవుతాయా అని చెప్పి మందేసి చూసినాం. అంటే కింద నుంచి చిన్న టాబ్లెట్ లాంటిది పెట్టి చూసినాం. అయినా కూడా నొప్పులు స్టార్ట్ కాలేదు పేషెంట్. సరే నొప్పులు స్టార్ట్ కాలేదు, ఆయన ఉమ్మనీరు పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బేబీకి ఉమ్మనీరు పోయి ఊపిరితిత్తులకి శ్వాస అందక ఇబ్బంది పడుతుంది కావచ్చు అని చెప్పి మేము ఆపరేషన్ థియేటర్కి తీసుకున్నాం. ఆపరేషన్ థియేటర్కి తీసుకున్నప్పుడు కింది నుంచి చూసేసరికి బేబీకి దారి ఏమీ తెచ్చుకోలేదు. దారితో పాటుగా చిన్న తలతో పాటుగా ఫింగర్స్ టచ్ అవుతున్నాయి. అంటే మామూలు అయితే మానవులకు నొప్పి వచ్చినప్పుడు తల అన్నది ఒక్కటే కిందకి జారాలి, కానీ పేషెంట్కి ఏమైంది, కిందకి తలతో పాటుగా చెయ్యి కూడా జారింది. దీన్ని ఏమంటాము అంటే మన కాంపౌండ్ ప్రజెంటేషన్ అంటాం. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే, మనకి నొప్పులు వచ్చినప్పుడు తల అన్నది కరెక్ట్గా డీసెంట్ కాకపోవడం వల్ల, మనకి తల ఒకటే పొజిషన్లో డీసెంట్ అయితే మాత్రమే డెలివరీ అవుతాయి, నొప్పులు ఎక్కువ వస్తాయి. ఇట్లా అబ్నార్మల్ పొజిషన్లో డీసెంట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే, తలతో పాటుగా కాళ్ళు కానీ, ఒక్కొక్కసారి బొడ్డుతాడు కానీ, చేతులు కానీ, మెయిన్గా వేళ్ళు కానీ, మోచెయ్యి కానీ జారే అవకాశం ఉంటుంది. కడుపులో ఏమవుతుంది అంటే బిడ్డకి బాగా రొటేట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉన్న చోట ఉండక దాంతోపాటు అన్ని అవయవాలని తలను కూడా కిందకి లాక్కుంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైంది అంటే, ఫస్ట్ తల కనబడక ఆ తల, ముక్కు, కళ్ళు, చెయ్యి కనిపించింది. మనము చెయ్యి పెట్టి లోపలికి పెట్టి తలను డెలివరీ చేయడానికి నా చెయ్యి దూరలేదు. దానివల్లనే ఏం చేసిన అంటే, చేతిని ఫస్ట్ చెయ్యి అన్నది బాగా లోపలికి ఉంది, ముక్కును వీటికి ఊపిరి ఆడట్లేదు. ఫస్ట్ ఇట్లా మనం ఇట్లాంటి కేసులలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, బేబీవి నిపుల్స్ కనిపిస్తుంది, అంటే మనకి ఛాతి కనిపిస్తుంది. ఛాతి కనిపించినప్పుడు ఇవన్నీ ఒకటేసారి కనిపిస్తే డెలివరీ చేయరాదు. గర్భసంచిలో ఏంటంటే అనుకున్నంత స్పేస్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది అంటే, బేబీని ఫస్ట్ ఒక చెయ్యిని తీస్తే ఇంకొక స్పేస్ వీలవుతుంది మనకు. మా వేళ్ళు పోవడానికి స్పేస్ దొరుకుతుంది కాబట్టి ఒక చెయ్యిని తీసిన తర్వాత ఇంకొక చెయ్యిని తీసాం. ఇంకొక చెయ్యి ఏంటంటే లోపల బాగా అతుక్కొని పోయింది. ఆ చెయ్యిని తీసేటప్పటికి ఆ చెయ్యి కొంచెం డిఫికల్ట్గా బయటకు వచ్చింది. తర్వాత బేబీని డెలివరీ చేసినాం. కొంచెం రక్తస్రావం ఎక్కువైంది, మంచిగా కుట్లేసి చేసినాం, అంత మంచిగా ఉంది. మదర్ కూడా అంత ఫైన్. తర్వాత డెలివరీ వచ్చిన తర్వాత నేను బేబీని చూసేసరికి బేబీ హ్యూమరస్ దగ్గర నాకు స్వెల్లింగ్ అనిపిస్తుంది. స్వెల్లింగ్ అనిపించేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇది ఏమైనా బాగా డిఫికల్ట్ అయింది కదా,
ఏదైనా డెలివరీ అయ్యేటప్పుడు చేతులు ఎముకలు ఏమైనా డ్యామేజ్ కావచ్చు, అంటే డ్యామేజ్ మీన్స్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే కండరాల ఒత్తిడి అన్న ఉండి వాపన్న ఎక్కవచ్చు అని చెప్పి నేను పేషెంట్ వాళ్ళ అటెండర్స్ని పిలిచి ఇలా నాకు చేసేటప్పుడు డిఫికల్ట్ అయిందమ్మా, 100లో ఒకరికి ఇద్దరికి ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మెటర్నల్ ఒబేసిటీ కూడా అదొక కారణము, బేబీ సరిగా తిరగకపోవడం కూడా ఇది ఒక రీజన్ తోటి ఇట్లా అవుతుంది, మీరు వెంటనే పిల్లల డాక్టర్కి కానీ లేకపోతే ఎవరైనా ఆర్థోపెడిషన్కి కానీ లేదంటే జగిత్యాలు కానీ ఎటన్నా వెళ్ళి చూపించుకోండి. ఈ రోజు అయితే సండే ఎవరు అవైలబుల్లో ఉండరు, మీరైతే తొందరగా కావాల్సిన ట్రీట్మెంట్ అయితే బేబీకి తీసుకోండి, డిలే చేయొద్దు అని చెప్పడం జరిగింది. పేరెంట్స్ అంటే అక్కడ ఉన్న అటెండర్స్. అదే ఫ్రాక్చర్స్ స్క్రాచెస్ అంటే మనకి డిఫికల్ట్ అయినప్పుడు మన ఫింగర్స్ తగులుతాయి కదా, అవి స్క్రాచెస్ మామూలువి. అవి ఏంటంటే బ్లేడ్ తోటి గీసినాయి కాదు, అవి ఏవి గీసినాయి కాదు, మనకి ఒత్తిడి వల్ల మన చెయ్యి ఉన్న బేబీ సున్నితము రాకపోవడం వల్ల జరిగింది. దాంతో ఏమి ఇబ్బంది ఉంటాయి, అవి మానిపోతాయి. ఈ ఫ్రాక్చర్ అన్నది కూడా ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుంటే, ఇప్పుడు తర్వాత నేను చూపించమన్నా, తర్వాత నేను 2 రోజులు లీవ్లో వెళ్ళినా, మరి నేను ఈ రోజే జరిగింది, ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఇన్ఫార్మ్, వాళ్ళ పేరెంట్స్కి నేను ఇన్ఫార్మే చేసిన, నేనే పేరెంట్స్ అంటే బేబీ పేరెంట్స్ కాదు, అటెండర్స్ డెలివరీ అయ్యేటప్పుడు ఎవరున్నారో వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేసిన, ఎందుకంటే చేసేటప్పుడు ఏదైనా జరిగితే మేము ఇన్ఫార్మ్ చేస్తేనే కదా తెలిసేది. లేదు, మేము చేసినాం పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను అస్సలు డిలే చేయొద్దు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి కూడా నేను వెళ్ళాను. పడడం సహజం ఎందుకు చాలా పిల్లలందరికీ పడతాయి అన్నది కాదు, ఏదన్నా ఇట్లా డిఫికల్ట్గా నేను చెప్పిన కదా, డీసెంట్ అయ్యేటప్పుడు తలతో పాటుగా వేరేది కూడా లాగున్నప్పుడు మనకి గర్భసంచి గట్టిగా ఉండడం వల్ల, అంటే గర్భసంచి స్ట్రెచ్ కావాలి, ఈజీగా స్ట్రెచ్ కాని కండిషన్స్లలో మనకి బేబీ బాగా ఇర్రెగ్యులర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్ బేబీలకి అందరికీ జరగాలన్నది ఏం లేదు, 100లో ఒకరిద్దరికి ఇలా జరిగే అవకాశం ఉంటుంది.